Good morning, everyone. Now we will see about the literature in Anglo-Saxon period. In Anglo-Saxon, the whole literature was written in octosyllabic and in iambic pentameter style. ఆక్టోసిలబిక్ అంటే మీకు ఐడియా ఉంటుంది 8 సిలబుల్స్ అని చెప్పేసి. అలాగే అయాంబిక్ పెంటామీటర్ అంటే మీకు కన్వెన్షనల్ అయాంబిక్ పెంటామీటర్ ఆఫ్ షేక్స్పియర్ అని అనుకుంటారేమో, అది కాదు. మరి ఏది అంటే ఇట్ వాస్ డెకాసిలబిక్ కప్లెట్స్ స్టైల్ అనమాట. అది ఆ అయాంబిక్ పెంటామీటర్. ఇట్ షుడ్ నాట్ బి కన్ఫ్యూజ్డ్ విత్ ద కన్వెన్షనల్ అయాంబిక్ పెంటామీటర్ ఆఫ్ షేక్స్పియర్. మరి లాంగ్వేజెస్ ఏం వాడారు అంటే అక్కడ ఇంగ్లీష్ కాదు లాంగ్వేజ్ వాడింది. సో ట్రైబల్ లాంగ్వేజెస్, దెర్ ఆర్ సో మెనీ ట్రైబ్స్, రైట్? సో దెర్ ఫోర్ దే హ్యావ్ సో మెనీ ట్రైబల్ లాంగ్వేజెస్. దోస్ ట్రైబల్ లాంగ్వేజెస్ వర్ యూజ్డ్ టు రైట్ ద లిటరేచర్. వీ ఆల్సో నో అబౌట్ ది బ్యాటిల్ ఆఫ్ హేస్టింగ్స్, నార్మాన్ కాంక్వెస్ట్. అంటే నార్మాన్ వచ్చేసి ఇంగ్లాండ్ని గెలిచారు. తర్వాత వాళ్ళు వచ్చేసి ఇక్కడ సెటిల్ అయ్యారు. ఆల్రెడీ ఇక్కడ లాంగ్వేజ్ ఏంటి అంటే ట్రైబల్ లాంగ్వేజెస్. మరి నార్మల్ లాంగ్వేజ్ ఉంది కదా, వాళ్ళకు లాంగ్వేజ్ ఉంటుంది కదా, వాళ్ళ లాంగ్వేజ్ అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్. నా ఇప్పుడు కొత్త లిటరేచర్ ఇవాల్వ్ అయిందనమాట. ఈ లిటరేచర్లో లోకల్లో ఉన్న ట్రైబల్ లాంగ్వేజెస్, అలాగే ఇక్కడ బయట నుంచి వచ్చిన నార్మల్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ లాంగ్వేజ్ రెండు కూడా కలిసి ఉన్నాయి. కొత్త లిటరేచర్ క్రియేట్ అయ్యింది అక్కడ. నా ద హోల్ లిటరేచర్ బికమ్స్ ఆంగ్లో నార్మాన్స్ అండ్ సాక్షన్స్. అంటే లిటరేచర్ మొత్తం ఆంగ్లో నార్మాన్స్ అండ్ సాక్షన్స్, వేర్ ట్రైబల్ లాంగ్వేజ్ ఈజ్ ఇంక్లూడెడ్, అలాగే ఫ్రెంచ్ ఈజ్ ఇంక్లూడెడ్. డ్యూరింగ్ దిస్ టైం మనం చౌసర్ని కూడా చూస్తాం. చౌసర్ వస్తాడనమాట. చౌసర్కి ఆల్రెడీ లాటిన్ బేసిస్ ఉంది, అలాగే ఫ్రెంచ్ బేసిస్ ఉంది. అంటే లాటిన్ లాంగ్వేజ్ తెలుసు, ఫ్రెంచ్ లాంగ్వేజ్ తెలుసు. సో కానీ లేటర్ ఆన్ తనేం చేశాడంటే హీ డెవలప్డ్ హిజ్ ఓన్ లిటరేచర్ విత్ ఎ న్యూ ఇన్వెంటెడ్ లాంగ్వేజ్ దట్ ఈజ్ నేమ్లీ ఇంగ్లీష్. సో యాజ్ ఎ హోల్ మనం ఇప్పుడు చూసుకుంటే లిటరేచర్ ఇన్ ఆంగ్లో సాక్సన్ పీరియడ్ ఆక్టోసిలబిక్ అంటే సిలబల్స్ 8 సిలబల్స్ తోటి ఉండేది, నేమ్లీ పోయమ్స్. అలాగే అయాంబిక్ పెంటామీటర్. అయాంబిక్ పెంటామీటర్ అంటే మన షేక్స్పియర్ యొక్క కన్వెన్షనల్ అయాంబిక్ పెంటామీటర్ కాదు, డెకాసిలబిక్ కప్లెట్స్ అనమాట. ఆ స్టైల్లో మనకి లిటరేచర్ ఉంది. తర్వాత ఆఫ్టర్ బ్యాటిల్ ఆఫ్ హేస్టింగ్స్ బ్యాటిల్ తర్వాత నార్మాన్ ఎప్పుడైతే మన ఇక్కడికి ఈ ప్లేస్ ఆక్యుపై చేసి లోపలికి వచ్చేసారో అప్పుడు ఆ లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్, విచ్ లాంగ్వేజ్ అంటే ట్రైబల్స్ యొక్క లాంగ్వేజెస్, అలాగే ఈ ఫ్రెంచ్ లాంగ్వేజ్ రెండు కలిసి ఒక కొత్త లిటరేచర్ క్రియేట్ అయింది. ఆ కొత్త లిటరేచర్ పేరు ఏమన్నామంటే మనము ఆంగ్లో నార్మాన్స్ అండ్ సాక్షన్స్ లిటరేచర్. ఇదే టైంలో చౌసర్ కూడా వచ్చాడు. చౌసర్ వచ్చేసి తనకి ఆల్రెడీ ఇంగ్లీష్ బేసిస్ ఉంది, లాటిన్ బేసిస్ ఉంది, ఫ్రెంచ్ బేసిస్ ఉంది. ఈ లాటిన్ బేసిస్, ఫ్రెంచ్ బేసిస్ తోటి ఇంగ్లీష్లో కొత్తగా డెవలప్ అయిన ఇంగ్లీష్తో తన లిటరేచర్ని డెవలప్ చేశాడు. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇన్ విజయవాడ, 4 స్తంభాల సెంటర్, కుమ్మరపాలెం. Especially those who are working people and also those who are housewives and those who are students and attending for the interviews can join the classes. Morning section classes are there and times are flexible also. Now go through these few details, namely Anglo-Saxon period 450 నుంచి 1066, తర్వాత ఆంగ్లో నార్మాన్స్ 1066 నుంచి 1340. ఇంపార్టెంట్ బుక్ ఈ టైంలో వచ్చేసి బియోవుల్ఫ్. తర్వాత లాటిన్ వచ్చేసి ఆంగ్లో సాక్సన్స్ యొక్క లాంగ్వేజ్, ఫ్రెంచ్ వచ్చేసి ఆంగ్లో నార్మాన్స్ లాంగ్వేజ్ అనమాట.